నమస్తే అండి, నేను సుమీల వ్లాగ్ స్వాగతం. ఈరోజు మీకు స్వీట్ మ్యాంగో పికిల్ చూపిద్దామనుకుంటున్నానండి. ఇది ఇలా గీరుకొని చేసుకుంటే పిల్లలు రోటీలోకి కానీ చపాతీలోకి కానీ దోశకు కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా టేస్ట్ బాగాలేనప్పుడు, నోరు టేస్ట్ పోయినప్పుడు కూడా ఇది వేసుకొని తినొచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తొక్క తీసి ఇలా పెట్టుకోవాలండి. మామిడికాయలన్నీ ఇలా కోరుకోవాలి, మొత్తం శుభ్రంగా అన్నీ మామిడికాయలన్నీ కోరుకోవాలి. ఇలా తురిమానండి కోరు. ఈ కప్పుతోటి 3 కప్పుల కూర అయింది, 2.5 కప్పులు బెల్లం. ఇవి ఇందులో మిక్సీ చేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మిక్సీ వేసి బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగే వరకు కలపాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకబెడుతూ ఉండాలి. ఇది ఎలా అంటే పాకం వచ్చేదాకా అనమాట. ఒకవేళ ఇలా పట్టుకొని ఇలా తీగ పాకం రాలేదండి, ఇంకొంచెం ఇలా తీగ పాకం వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇందులో జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులండి. జీలకర్ర మెంతుల స్పూన్ పొడి చేసి పౌడర్ వేయించుకొని, లైట్గా వేయించుకొని పొడి చేసుకొని ఇది వేసాను. 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, ఇలా వేసుకొని కలుపుకొని, ఇది 1 ఇయర్ దాకా ఉంటుందండి. ఈ పచ్చడి ఏం ఖరాబ్ కాదు, నీళ్లు తగలకుండా జాడీలో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా ఉంటుంది, ఖరాబ్ ఏం కాదు. పిల్లలు బ్రెడ్ మీద కూడా పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారా కలర్ఫుల్గా ఎలా బాగా వచ్చిందో, నోరు ఊరుతుంది కదా, కమ్మటి వాసన కూడా వస్తుంది. జస్ట్ జామ్ లాగా చూసారా అండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. జామ్లో పెట్టవచ్చు పిల్లలకు. టిఫిన్ బాక్సులలో కూడా రోటీలో మంచిగా జామ్ లాగా పెట్టి రోల్ చేసి పిల్లలకు బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఎక్కువ టైం ఏం తీసుకోదు, తొందరనే అయిపోద్ది. మన మామిడికాయలు గీరుకోవటమే టైం పడుతుంది, ఇది ఇందులో ఏం టైం పట్టదు, తొందరగా అయిపోద్ది. ఇంకా చాలండి. ఇంకా ఒకవేళ ఇంకా ఎక్కువసేపు ఉంచినా కానీ గట్టి పడిపోద్ది. ఇప్పుడే చాలు, ఈ మాత్రం అయితే. ఇంకా మళ్ళీ చల్లారేసరికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇలా చల్లారాక గాజు కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా ఉంటుందండి. చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని టేస్ట్ బాగా కుదిరాయి. టేస్ట్ చూసా నేను, చాలా బాగుంది. బాయ్ అండి.